సాయమ్మ మీ ఇంటి దగ్గర మాత్రము నా యొక్క తల్లి ఆనవాళ్ళు దొరికింది. మీరు మాత్రము నాకు లేదని పలికితే మీకు మాత్రం మీ పొలమంటారు. ఏమంటారు మీ భార్య తల్లి కట్టాలి కదా అది జగడ పడితే ఆడిలు కయ్య మాడితే అదే నొట్టి కుంకుమ ఆ బండారు బడికి రాలి కనిపిస్తారు. జగడమాడగా యొక్క బండారు రాలింది, మా యొక్క తల్లి మాత్రం మీ దగ్గర రాలేదని పలుకుతుంది పూజయ్య. అవును మీ ఇంటిలో చూసేదాను నేను మాత్రం మీ ఇంటి లోపల చూస్తేనే నా మనసు మాత్రం యథార్థమైంది. లేదంటే మీ ఇద్దరు ఈ పాల్గొంటారు. ఆ యొక్క ధరణీరంపల్లి భగవంతుని సాక్షిగా మాత్రం మీ ఇంటిలో చూడాలి. దైవమా నేనేమి చేయదు,
నా యొక్క తల్లి విచిత్రమైన తల్లి ఉన్నది. నా యొక్క తల్లి మాత్రం ఈ ఇంటి లోపల ఉన్నది. కానీ నేనెందుకు చూసినా కానరాకున్నది. కానీ ఈ యొక్క విచిత్రమైనది ఏమిటిదంటే ఈ యొక్క లంద అనగా ఆ యొక్క పచ్చితోలు మాత్రం మాదిగ వాళ్ళు ఇక్కడ నానబెట్టినారు. నా యొక్క తల్లి ఆనవాళ్ళు మాత్రం ఈ యొక్క లంద లోపలనే ఉన్నాయి. కానీ నా యొక్క తల్లి యొక్క లంద లోపల ఉంది. కానీ తీయడానికి నా యొక్క తరం సరిపోయే పరిస్థితి లేదు. కానీ నేను ఈ యొక్క పరశురాముని అవతారం లోపల నా యొక్క తల్లిని మాత్రం తీయడానికి నా వశం కాదు. నేను ఏమి చేయదునంటే నేను నా యొక్క పరశురాముని అవతారం మార్చి ఆ యొక్క బహిళ్ళ అవతారం వేసి నేను బహిళ్ళవాణ్ణి అయి నా యొక్క చెల్లెలు మాత్రము బహిళ్ళదై మేము ఇద్దరం కలిస్తే నా యొక్క తల్లి పాతాళం నుంచి వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. ఆహా సర్వేశ్వర నేనేమి చేయదుగాక. జయ వీరంజ స్వాముల వారికి.